హాయ్ గైస్, వెల్కమ్ టు టీ డ్రామా ఎక్స్ప్లెయిన్. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోపోయే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఫీమేల్ లీడ్ యూనాని చూపిస్తారు. మన మెయిన్ లీడ్ కీన్తో కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటుంది. అదే సమయంలో ఆమె తల్లి కూడా తన స్టెప్ ఫాదర్తో కలిసి ఆ రెస్టారెంట్కి వస్తుంది. యూనాని చూసిన ఆమె తల్లి వెంటనే గుర్తుపడుతుంది. యూనాని కూడా వారిని చూసి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పటి నుంచి తన తల్లి తనను ఎప్పుడూ సరిగా చూసుకోలేదని ఆమె బాధపడుతుంది. అంతేకాకుండా తనను వదిలేసి తన తల్లి మరో పెళ్లి చేసుకుందని యూనాని గుర్తు చేసుకుంటుంది. ఇప్పుడు ఈమె తల్లికి మరో కూతురు ఉంది. ఆ కూతురునే తన తల్లి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంటుంది. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకున్న యూనాని వాళ్ళపై నుంచి తన చూపును తిప్పుకొని, ఇంతలో యూనాని స్టెప్ ఫాదర్ అక్కడ ఉన్న మిస్టర్ షెన్ను చూసి మిస్టర్ షెన్ కూడా ఇక్కడ ఉన్నాడు అని అంటాడు. అయితే వెంటనే షెన్ ఒక వేట్ను పిలిచి రెస్టారెంట్ తలుపును మూసివేయమని చెప్తాడు. ఆ తర్వాత యూనాని మనసులో బాగుపడేలా ఆమెను మాట్లాడడం ప్రారంభిస్తాడు. అది విన్న యూనాన్ తల్లి, అంత పవర్ఫుల్ వ్యక్తి యూనాన్ ఎలా పరిచయం అని ఆశ్చర్యపోతుంది. అప్పుడే యూనాన్ స్టెప్ ఫాదర్ ఆమె వివరించడానికి ప్రయత్నిస్తూ మిస్టర్ చెన్ పెళ్లి గురించి తనని తాతతో చెప్పడానికి మాట్లాడాలని చెప్తాడు. ఆమె పెళ్లిని తన బ్రదర్ ఇన్లా కూతురు జూతో చేయాలని అనుకుంటారని చెప్తాడు. యూనాన్ వల్ల ఈ పెళ్లి చెడిపోతే అది మంచిది కాదు, కాబట్టి ఆమెను కంట్రోల్లో పెట్టు అని యూనాన్ తల్లికి చెప్తాడు. దానికి యూనాన్ తల్లి, అంత ఫేమస్ అంత పెద్ద వ్యక్తి యూనాని ఇష్టపడుతుందని అనుకుంటున్నామని అంటుంది. వాళ్ళిద్దరూ కేవలం ఫ్రెండ్స్ అయి ఉంటారు అని ఆమె చెబుతుంది. కానీ స్టెప్ ఫాదర్ మాత్రం, ఇప్పుడు సరైన అవకాశం చూసుకొని యూనాన్తో మాట్లాడండి, ఈ విషయం గురించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి అని అంటాడు. కొంతసేపటి తర్వాత యూనాన్ వాష్రూమ్కి వెళ్తుండగా మధ్యలో ఆమె తల్లి ఎదురవుతుంది. ఆమె తల్లి యూనాన్తో, మిస్టర్ చెన్ లాంటి ధనవంతుడు నీకు సరిపోడు, కాబట్టి అతను బాధ పెట్టాలని లేదు, తనతో గొడవ పడాలని కూడా ఆలోచించకు. మీ ఇద్దరి మధ్య చాలా తేడా ఉంది, అతను కేవలం నీతో టైంపాస్ చేస్తున్నాడని చెప్తుంది. దాంతో ఆమె తల్లికి కోపంగా, నువ్వు నాతో ఎలా మాట్లాడుతున్నావు, చివరికి నేను నీ తల్లిని అని అరుస్తుంది. అదే సమయంలో షావ్ అక్కడికి వచ్చి ఆమెను నీ అమ్మ కాదు, కేవలం నా అమ్మ మాత్రమే అని అంటుంది. వెంటనే ఆమె తల్లి షావ్ను చేసి, అవును, నువ్వు చెప్పింది నిజమే, నిన్ను నా అమ్మనే, నీకు ఇప్పుడు క్యాండీ తినాలని ఉంది కదా, నేను కొనిస్తాను అని అంటుంది. అది విన్న యానాను, ఈమె చెప్పింది పూర్తిగా నిజమే, మీరు కేవలం ఆమెకు మాత్రమే అమ్మ, నాకు కాదు, ఇకపై నన్ను కంట్రోల్ చేసే హక్కు కూడా మీకు లేదు అని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. యూనాను భోజనం చేస్తున్న సమయంలో ఆమె చాలా బాధగా కలతగా ఉండటాన్ని షెన్ గమనిస్తాడు. భోజనం పూర్తయ్యాక తినడం అయిపోయింది కదా, పదండి మనం కాసేపు వాకింగ్కి వెళ్దామని చెప్తాడు. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు యూనాన్ ఒక కుటుంబం తమ చిన్న పిల్లలతో కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఉండడానికి చూస్తుంది. అది చూసి ఆమెకు కొంత ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడు యూనాన్ షెన్ను చూసి, అందరికీ ఇలాంటి సంతోషం దొరుకుతుందా అని అడుగుతుంది. కానీ వెంటనే చూస్తే షెన్ అక్కడ కనిపించాడు. ఇంతలో అకస్మాత్తుగా షెన్ ఆమె ముందుకు బెలూన్స్ పట్టుకొని వస్తాడు. ఇతరుల గురించి నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉంటావని చెప్తాడు. బెలూన్స్ తీసుకున్న యానాను సంతోషంగా నవ్వుతుంది. మరుసటి రోజు యానాను ఒక టెంపుల్కి వెళ్తుంది. అక్కడ ఆమె మాస్టర్ను కలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ వచ్చావని, ఇప్పుడు ఎలా ఉన్నావని మాస్టర్ ఆమెను అడుగుతాడు. అందుకే యానాని, ఇప్పుడు నేను చాలా బాగున్నాను, నా కోసం చాలా మంచిగా ఉండే ఒక వ్యక్తి నాకు దొరికాడని చెప్తుంది. అది విన్న మాస్టర్ కూడా చాలా సంతోషిస్తాడు. తర్వాత ఆమెను కొన్ని ప్రార్థన పూసలు ఇస్తుంది. వాటిని చూసిన యానాను, నేను ఇంతకు ముందే కొన్నాను ప్రార్థన పూసలు, ఇంత మంచి టెక్స్చర్తో లేవు, మరి ఇవి మీరు నాకు అని అడుగుతుంది. అప్పుడు మాస్టర్ ఆమెతో, లేదు, ఇవి నువ్వు ఇంతకు ముందు కొన్న ప్రార్థన పూసలని చెప్తాడు. ఇవి చూసి నువ్వు సంతోషపడుతున్నావు కదా అంటే, నీ అదృష్టం ఆ వ్యక్తితో ముడిపడి ఉండొచ్చు అని అంటాడు. అది విన్న యానాను సంతోషిస్తుంది. మాస్టర్ కూడా ఆమెను చూసి, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు కంటే చాలా యూనివర్సిటీగా కనిపిస్తున్నావని చెప్తాడు. ఆ తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్లో అనేది సన్నివేశిస్తుంది. యానాన్ మొదటిసారి మాస్టర్ను కలవడానికి టెంపుల్కి వచ్చినప్పుడు ఆమె చాలా చిన్న పిల్లగా ఉంటుంది. ఆమె ముఖంపై చాలా గాయాలు ఉంటాయి. అప్పుడు యానాను మాస్టర్ను, దేవుడు ఇంత మంచివాడినైనా అన్ని జీవుల పట్ల ఇంత దయగా ఉంటే మరి ప్రతి మనిషి విషయంలో ఎందుకు అలా ఉండదు అని అడుగుతుంది. దానికి మాస్టర్ ఆమెకు వివరిస్తుంది. దేవుడు అందరి పట్ల చాలా దయగా ఉంటాడు, కానీ సహాయం విషయాన్ని వస్తే ఒక మనిషి ముందుగా తనకు తానే సహాయం చేయకోవాలి అని చెప్తారు. అతను తనను కాపాడుకోవడానికి ప్రయత్నించకపోతే ఇతరులు కూడా అతన్ని కాపాడలేరు అని మాస్టర్ ఆమెకు అర్థమయ్యేలా చెప్తాడు. అది విన్న యూనాను ఏడుస్తూ, కానీ ప్రతి ఒక్కరూ ఎంతమంది ప్రేమిస్తారు, మరి నన్ను మాత్రం ఎవరు ఎందుకు ప్రేమించరని అడుగుతుంది. అలా ఏడుస్తూ మాట్లాడుతున్న యానాను ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. ఆమె
కింద పడిపోకుండా ఒక అబ్బాయి పట్టుకుంటాడు. అతను మరెవరో కాదు, మన మెయిన్ లీడ్ షెన్ అయి ఉంటాడు. తర్వాత షెన్ మాస్టర్తో ఒంటరిగా మాట్లాడతాడు. అప్పుడు షెన్ ఒక చాలా ధనిక కుటుంబానికి చెందిన యంగ్ మాస్టర్ అని మనకు తెలుస్తుంది. యానాను పరిస్థితి ఎలా ఉంది అని తను మాస్టర్ అడుగుతాడు. మాస్టర్ ఆమెకు కొద్దిగా జ్వరం వచ్చింది, కొంతసేపు విశ్రాంతి తీసుకుంటే బాగా పడుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత షెన్ అక్కడ కొన్ని పూసలు తీసుకొని యానాను నిద్రపోతున్న సమయంలో వాటిని ఆమె పక్కన ఉంచుతాడు. యానా నిద్ర లేచిన తర్వాత ఆ పూసలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్ మాత్రం ఆమెను ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కానీ వెళ్ళిపోయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత గడిచిపోయి ఉంటాయి. మరోవైపేమో యానన్ తన కంపెనీ పని చేయడానికి వెళ్తుంది. అక్కడ సహోద్యోగాన్ని యానాను పొగుడుతాడు. నిజంగా ఆ ట్రాన్స్లేట్ స్కిల్స్ చాలా బాగున్నాయి, నీ లేఅవుట్లో ఇంకెవరు లేరు అని అంటారు. ఆ తర్వాత ఆమెను మరో ఉద్యోగి పరిచయం చేస్తారు. అతను యానాను కాలేజీకి రోజుల్లో ఆమెను సీనియర్గా ఉండేవాడు. తన సీనియర్ వాన్ను చూసి యాన్ను కూడా చాలా సంతోషిస్తుంది. తర్వాత వాళ్ళు ఆమెను మంచి వెల్కమ్ చెప్తూ మిగతా ఉద్యోగులందరూ పరిచయం చేస్తారు. ఆమె మన కొత్త కొలింగ్ అని చెప్తారు. లంచ్ టైంలో యానాతో ఇంకపై నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను తప్పకుండా నీకు హెల్ప్ చేశానని చెప్తాడు. కానీ యానాను తనతో పెద్దగా మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉంటుంది. దాంతో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేదా, నాతో ఎందుకు ఇంత దూరంగా ఉన్నావని అడుగుతాడు. ఇంతలో యానాను ఫోన్ షెన్ నుంచి మెసేజ్ వస్తుంది. షెన్ మనం కలిసి లంచ్ చేద్దామని అడుగుతాడు. అందుకు యూనాన్ నేను ఇప్పటికే కంపెనీకి నా కొలీగ్స్తో కలిసి లంచ్ చేయడానికి కూర్చున్నాను అని షెన్ చెప్తున్నాడు. దానికి షెన్ కేవలం ఓకే అది రిప్లై ఇస్తుంది. ఆ ఓకే అంటే షెన్ ఉద్దేశం ఏమిటో అర్థం కాక యానాను ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అతను ఫుస్ గ్రూప్స్ కంపెనీ చైర్మన్ కొడుకు మిస్టర్ షెన్ కదా అని వారు మాట్లాడుకుంటారు. షెన్ పేరు వినగానే యూనాన్ వెంటనే అతని వైపు చూస్తుంది. అదే సమయంలో షెన్ కూడా యూనాన్ వైపు చూస్తూ ఉంటాడు. తర్వాత షెన్ తన ఫ్రెండ్స్తో కలిసి కంపెనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు తన ఫ్రెండ్స్ షెన్ను చూసి నువ్వు అసలు అని అడగటం ప్రారంభిస్తారు. కాఫీ తాగడానికి వచ్చారని అతని ఫ్రెండ్స్ అడుగుతారు. అందుకే షెన్ కూడా నీ కంపెనీ నా దగ్గరలోనే ఉంది కదా, అందుకే ఇక్కడికి వచ్చి కాఫీ ఎలా ఉందో ట్రై చేద్దామని అనుకున్నానని చెప్తాడు. అతని ఫ్రెండ్ మనిద్దరికి కూడా 20 సంవత్సరాలుగా ఒకరినొకరం తెలుసు, కానీ నీకు ఇప్పుడు మాత్రమే మా కంపెనీ ఇంత దగ్గరలో ఉందని తెలిసిందా అని అంటాడు. షెన్ మాత్రం ఇక్కడ యూనాన్ వైపు చూస్తూ ఉంటాడు. అది గమనించిన అతని ఫ్రెండ్స్కి అనుమానంతో వస్తుంది. ఎక్కడైనా నా కంపెనీలో పనిచేసే ఏదైనా అమ్మాయి ప్రేమలో పడ్డావా, ఆమెను చూడటానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతారు. షెన్ అవును ఇలాంటిదే అనుకోకు, అయితే ఏంటి అని చెప్తాడు. ఇంకా నాకు కూడా డేటింగ్ చేసే టైం వచ్చింది అని షెన్ అంటాడు. అదే సమయంలో షెన్ యూనాన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అది వాన్ కూడా గమనిస్తాడు. యూనాను షెన్ వైపు చూసి వాన్కు చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత షెన్ యూనాను మెసేజ్ చేస్తూ నువ్వు నీ కంపెనీ మేల్ గోల్గోతో కలిసి లంచ్ చేస్తున్నావని నాకు ముందుగానే చెప్పలేదేంటి అని అడుగుతాడు. లంచ్ పూర్తయిన తర్వాత యూనాన్ షెన్ దగ్గరికి వెళ్ళి అతని వివరాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. అతను నా సీనియర్, అతనే అందరినీ లంచ్కు ఇన్వైట్ చేశాడు, మేమిద్దరం మాత్రమే ఒంటరిగా లంచ్ చేయలేదు అని యూనాన్ చెప్తుంది. నేను నిజమే చెప్తున్నానని యూనాన్ అంటుంది. దానికి షెన్ సరే ఓకే నువ్వు నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదని అంటాడు. తర్వాత షెన్ సరే మరి ఈ రోజు రాత్రి మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్తుంది. అందుకే యూనాన్ మా గ్రాండ్ పా ఒక స్టూడెంట్ని పికప్ చేసుకొని తీసుకురమ్మనింది, నన్ను పంపిస్తారు, అందుకే ఈరోజు నేను రాలేదని చెప్తుంది. అప్పుడే అని చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ వ్యక్తి పూర్తిగా డిన్నర్ చేసి మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళడానికి మా గ్రాండ్ పా నాకు స్విగ్గీగా ఆర్డర్ ఇచ్చారు అని యూనాన్ చెప్తుంది. అప్పుడే ఆమె ఫ్రెండ్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇంకొద్దిసేపటి తర్వాత నాకు ఒక కాల్ చేస్తాను, నిన్ను ఆ రెస్టారెంట్కి ఎక్కడో పిలుచుకుంటానులే అని నటిస్తారు. అప్పుడే నువ్వు ఇక్కడి నుంచి బయటకు పడొచ్చు అని చెప్తుంది. యూనాన్ అందుకేనా ఓకే అని చెప్తుంది. అంతలో యూనాన్ నవ్వుతూ ఉండటం షెన్ గమనిస్తాడు. వెంటనే ఆమెకు మెసేజ్ చేసి ఏం మాట్లాడుతున్నావని, అంతగా ఎందుకు నవ్వుతున్నావని అడుగుతాడు. అప్పుడు యూనాన్ గమనిస్తుంది. షెన్ కొత్త దూరంలో నిలబడి తననే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక వెయిటర్ అక్కడికి వచ్చి మీ బిల్లు మిస్టర్ షెన్ ఇప్పటికే చెల్లించారు అని చెప్తాడు. అది విన్న యానాన్తో బ్లడ్ డేట్కి వచ్చిన వ్యక్తి మిస్టర్ షెన్ ఎవరు అని అడుగుతారు. యూనాన్ నా ఫ్రెండ్ అని చెప్తుంది. దాంతో ఆ వ్యక్తికి కోపం వస్తుంది. మీరు ఇప్పటికే బెస్ట్ ఫ్రెండ్
అలాగే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నా టైం ఎందుకు వేస్ట్ చేసావని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యూనాన్ బిల్ తీసుకురామని చెప్పి ఆ బిల్ డబ్బులను వెంటనే షెన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. షెన్ ఆమెను మెసేజ్ చూస్తూ ఇది చాలా చిన్న అమౌంట్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాడు. యూనాన్ లేదు అయినా నేను చెల్లించేది అని చెప్తుంది. అప్పుడే షెన్ నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నాకు ఒక హెల్ప్ చేయని అంటాడు. యూనాన్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు షెన్ ఇప్పటికే నాకు అసిస్టెంట్ పిలిచారు, అతను ఒక చెప్పడం ప్రారంభిస్తాడు. యూనాన్ అది అవసరం లేదని చెప్పబోతుండగా ఇంతలో అసిస్టెంట్ వచ్చి మిస్ మీరు ఏం ఆందోళన పడవలసిన అవసరం లేదని అంటాడు. నాకు మీ ఇంటి అడ్రస్ తెలుసు, లాస్ట్ టైం బాస్ నీకు మీ అడ్రస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, అవసరమైతే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చెప్పారు అని అసిస్టెంట్ చెప్తాడు. తర్వాత సీన్లో యూనాన్ స్టెప్ ఫాదర్కి చెందిన మేనకోడలు జీలిన్ వారి ఇంటికి వచ్చి యూనాన్ గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె కొన్ని ఫోటోలో కూడా చూపిస్తుంటుంది. జూలీని యూనాన్ తల్లిపై కోపంగా అరుస్తూ నన్ను అకస్మాత్తుగా ఎందుకు రిజెక్ట్ చేశావు, ఇప్పుడు నాకు అర్థమైంది, అంతా ఆడదాని కూతురు యూనాన్ వల్లే జరిగింది, ఆమె నా సంబంధాన్ని చెడగొట్టిందని అంటుంది. అప్పుడు యూనాన్ స్టెప్ ఫాదర్ ఆమె తల్లితో నేను ముందే చెప్పాను కదా యూనాన్కు ఈ విషయం గురించి అర్థమయ్యేలా చెప్పమని, అయినా ఆమె మిస్టర్ షెన్ వెంట ఎందుకు పడుతుందో అని అంటాడు. దానికి యూనాన్ తల్లి నేను ఆమెను అర్థమయ్యేలా చెప్పాను కానీ ఇప్పుడు నేనేం చేయగలను, ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తానని చెప్తుంది. అది విన్న జూలీకి కోపంగా ఇప్పటికీ ఆమె షెన్ మనసు కూడా గెలుచుకుంటుంది. అప్పుడు నాకు అసలు అవకాశం ఏమీ మిలగదు అని అంటుంది. దాంతో యూనాన్ తల్లి వెంటనే ఆమెకు ఫోన్ చేస్తుంది. యూనాన్ ఫోన్ ఎత్తగానే ఆమె తల్లి మళ్ళీ కోపంగా లాస్ట్ టైంనే నీకు చెప్పాను కదా షెన్ని దూరంగా ఉండమని, అయినా నువ్వు అతనితో వెంట ఎందుకు పడుతున్నావని అరుస్తుంది. నీకు అర్థం కావడం లేదా, నీ స్టేటస్కి అతనికి స్టేటస్కి చాలా పెద్ద తేడా ఉంది, నువ్వు అతనికి అస్సలు సరిపోవని ఆమె తల్లి అంటుంది. దానికి యూనాన్ అలా అయితే నేను ఇంతకీ సరిపోనని మీరు అంటున్నారు కదా, మరి మీరు నాకు తల్లిగా ఉండటానికి సరిపోతున్నారని ప్రశ్నిస్తుంది. యూనాన్ తల్లి షాక్ అయ్యి నువ్వు నన్ను ఏమన్నావని అడుగుతుంది. యూనాన్ ఇదే విషయం గురించి నేను మీకు ముందే చెప్పాను, ఇకపై నా జీవితంలో జోక్యం చేసుకున్న హక్కు మీకు లేదు, ఆ హక్కు ఉన్నా మీరు ఎప్పుడో కోల్పోయారని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తుంటుంది. ఆ తర్వాత సీన్లో షెన్ తన ఫ్రెండ్స్ కలవడానికి అక్కడ తన ఫ్రెండ్స్ సరే ఇంత లేట్గా వచ్చారేంటి అలా తనతో అంటూ ఉంటారు. అప్పుడే మరో ఫ్రెండ్స్ సరే తను తన స్వీట్ హార్ట్గా ఇద్దరు ఇంటికి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, అందుకే ఇంత లేట్గా వచ్చాడు, వీళ్ళిద్దరూ డేటింగ్ చేయడం మొదలు పెడితే ఇంకా ఇతను మనల్ని కలవడానికి కూడా టైం కేటాయించాడు, ఇతనికి కలవడం కూడా ఇష్టమేనని సరదాగా అంటారు. దానికి షెన్ చాలా ఇప్పుడు మీరు ఇద్దరు నోరు మూసుకున్నారా అని అంటాడు. షెన్ ఫోన్ పెట్టగానే అక్కడ జూలీ వస్తుంది. ఆమెను చూసిన షెన్ నేను కంపెనీ కోసం ఏ అమ్మాయిని ఇక్కడికి పిలవలేదని అంటాడు. జూలిన్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, నువ్వు నన్ను మర్చిపోయావా, మనం ఎన్నిసార్లు కలుసుకున్నాం, పైగా నా సిస్టర్ యూనాకి కూడా నీకు పరిచయం ఉంది కదా అని చెప్తుంది. అలా అంటూ జూలిన్ షెన్ పక్కన నిలబడుతుంది. షెన్ ఆమెను తన నుంచి దూరంగా జరిపి ఆ తర్వాత ఒంటరిగా సిగరెట్ తాగడం ప్రారంభిస్తాడు. అప్పుడే జూలిన్ యోనాన్ గురించి నేను నీకు ఒక విషయం చెప్పాలని అంటుంది. వెంటనే షెన్ తన ఫ్రెండ్స్తో నాకు ఈ అమ్మాయి ఇక్కడ కనిపించకూడదు అని చెప్తాడు. అతని ఫ్రెండ్స్ వెంటనే సెక్యూరిటీ గార్డులను పిలిచారు. ఆ కార్డులను వచ్చి జూలియన్ పట్టుకొని బయటకు తీసుకెళ్తారు. దాంతో షెన్ చాలా కోపంగా ఉంటాడు. అతని ఫ్రెండ్స్ ఏమైంది, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావని అడుగుతారు. షెన్ ఏమీ చెప్పకుండా నేను ఒక ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. మరోవైపు ఆమె యూనాన్ ఇంటికి చేరుకుంటుంది. ఆమె తల్లి చెప్పిన మాటలు ఆమెకు మళ్ళీ గుర్తొస్తుంటాయి. షెన్కు నువ్వు అస్సలు సరిపోవు, అతని దూరంగా ఉండు, మేమిద్దరం సెట్ కామని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. వెంటనే యూనాన్ తన మెసేజ్లను చెక్ చేస్తూ నేను మెసేజ్ చూడలేదని చెప్తుంది. అప్పుడే షెన్ అంటే నువ్వు ఏదో విషయం వల్ల సంతోషంగా లేవు అని అడుగుతాడు. యూనాన్ చివరికి అవును నేను సంతోషంగా లేనని ఒప్పుకుంటుంది. షెన్ ఆమెను ఓదార్స్తూ పెద్దవాళ్ళు చెప్పే మాటలు నువ్వు ఇంత సీరియస్గా తీసుకోకూడదని చెప్తాడు. దానికి యూనాన్ నేను కూడా పెద్దదాన్ని అని అంటుంది. షెన్ నవ్వుతూ అవునా నువ్వు ఇప్పుడు పెద్దదాన్ని అయ్యావు, అందుకే చెప్తున్నాను, ఇకపై ఇతరులు చెప్పే మాటలు అంతగా పట్టించుకోకూడదు, వాళ్ళు ఏమనుకున్నారో ఏమో మాట్లాడకూడదు అని ముఖం కాకూడదని చెప్తాడు. షెన్ చెప్పిన మాటలు విని యాంతో ఆలోచిస్తుంది. అతను ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదని అనుకుంటుంది. ఆ తర్వాత యానాన్ రెస్ట్ తీసుకోమని చెప్పి షెన్ కాలు కట్ చేస్తాడు. తర్వాత షెన్ గురించి ఆలోచించి యానాను కనీసం ఒక్కసారైనా నా గురించి నేను ఆలోచించాలి, కొంచెం స్పెషల్గా
ఉండాలి అని నిర్ణయించుకుంటుంది. తర్వాత సీన్లో యూనాను తన ఉద్యోగితో కలిసి ఒక పార్టీకి వెళ్ళి ఉంటుంది. అక్కడ ఆమె సీరియస్గా ఈ వెల్కమ్ పార్టీ నీకోసమే ఏర్పాటు చేశామని చెప్తాడు. అతను యూనాన్ కూడా నువ్వు కూడా కొంచెం డ్రింక్ చేయని అడుగుతాడు. ఆ తర్వాత యూనాన్ కొంచెం డ్రింక్ చేస్తుంది. ఆమె సహోద్యోగులు కూడా కొద్దిగా తాగి ఉంటారు. యూనాని సీనియర్స్ అదే పద నేను నిన్ను ఇంటికి దగ్గర డ్రాప్ చేశానని అంటారు. అందుకే యూనాన్ వద్దు వద్దు నేను నా బెస్టీ పిలిపించుకున్నానని చెప్తుంది. యూనాన్ తన బెస్టీకి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పొరపాటున షెన్కు కాల్ చేస్తుంది. ఆమె షెన్తో నేను చాలా డ్రగ్ ఉన్నాను, నువ్వు వచ్చి నన్ను ఇక్కడ నుంచి పికప్ చేసుకో అని చెప్తుంది. వెంటనే షెన్ వస్తాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, అడ్రస్ చెప్పు అని అడుగుతాడు. యూనాన్ అయితే ఈరోజు నీ గొంతు చాలా వింతగా అనిపిస్తుంది అని అంటుంది. ఆ తర్వాత తాను ఏ క్లబ్లో ఉన్నావో షెన్కు చెప్తుంది. షెన్ ఫోన్లోనే నువ్వు కాల్ కట్ చేయకుండా అలాగే ఉంచు, నేను ఇప్పుడే అక్కడికి వస్తానని చెప్తాడు. యూనాన్ ఆ సద్యోగానే నేను ఫోన్లోనే ఉన్నానని చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యానా నీ బెస్ట్ గురించి పొగడం మొదలు పెడతారు. నీ బెస్ట్ నిజంగా చాలా మంచిది, నాకు కూడా ఇలాంటి బెస్ట్ ఉంటే ఎంత బాగుండేది అని అంటారు. ఇంతలో షెన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన కొంతమంది కొలీగ్స్ వెంటనే గుర్తుపట్టి ఈయనే మిస్టర్ షెన్ కదా, షెన్ గ్రూప్ కంపెనీ చైర్మన్ కొడుకు అని అనుకుంటాడు. షెన్ యూనాన్ దగ్గరికి వెళ్ళడం చూసిన నువ్వు యాన్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, మీ ఇద్దరు పరిచయం ఉందా అని అడుగుతాడు. షెన్ నేను యూనాన్ తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాడు. అయినా నమ్మడు. నువ్వు యూనాను ఒకరినొకరు తెలుసు నాకు నమ్మకం కలగడం లేదని అంటాడు. అప్పుడే షెన్ యూనాను పేరు పెట్టి పిలుస్తాడు. షెన్కి చూడగానే యూనాన్ సంతోషంగా తన దగ్గరికి త్వరగా వస్తుంది. అప్పుడు యూనాన్ ఆఫ్ కోర్స్ తన నడగల వల్ల అంటుంది. అప్పుడే షెన్ నువ్వు నిజంగానే చాలా ఎక్కువ డ్రగ్ అయ్యావు అని అంటాడు. తర్వాత నువ్వు నన్ను హక్ చేసుకోగలవా అని అడుగుతాడు. యూనాన్ వెంటనే తనని హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత షెన్ ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఆమెను పట్టుకోబోతే ఆ దుప్పట్లో కప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా యూనాన్ తన చేతిని పట్టుకుంటుంది. నిద్రలో యూనాన్ నువ్వు ఇక్కడికి ఉండవు అని అంటుంది. దాంతో షెన్ ఆమె పక్కన కూర్చుంటాడు. యానాని తన చేతిని పట్టుకొని నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం యానాను నిద్ర లేగానే చాలా షాక్ అవుతుంది. నిన్న రాత్రి నేను అసలు ఏం చేశానని ఆలోచిస్తుంది. డ్రగ్ అయిన తర్వాత తాను షెన్ దగ్గరికి వెళ్ళి అతన్ని హక్ చేసుకున్న విషయం, ఆ తర్వాత షెన్ తనను ఇంటికి తీసుకొచ్చిన విషయం అన్నీ ఆమెకు గుర్తొస్తున్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకొని నేను అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటున్నాను అని యూనాను అనుకుంటుంది. ఇంతలో షెన్ నుంచి యూనాను మెసేజ్ వస్తుంది. నువ్వు ఉదయం లేచిన తర్వాత నీళ్లు తాగు, నేను టేబుల్ మీద ఒక గ్లాస్ నీళ్లు పెట్టి అని మెసేజ్ చేస్తాడు. యూనాన్ నీళ్ళు చూస్తూ సంతోషిస్తుంది. వెంటనే షెన్కు నేను అంత ఇబ్బంది కలగడం లేదు కదా అని అనిపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ఫోన్ అనేది వస్తుంది. ఆ వ్యక్తి గొంతు వినగానే ఆమె భయపడిపోతుంది. అతను నన్ను మర్చిపోలేదు కదా అని అడుగుతాడు. అతని గురించి గుర్తు తెచ్చుకున్న వెంటనే యూనాన్ చాలా బాధపడిపోతుంది. అతను తన స్కూల్ రోజుల్లో తనను వేధించే ఫేర్వెల్ అని ఆమెకు గుర్తొస్తుంది. భయంతో యూనాన్ వెంటనే ఆ కాల్ కట్ చేసి వెంటనే అతనితో ఆమెకు మెసేజ్ చూస్తాడు. ఆ పాత క్లాస్మేట్స్ మనం త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. ఆ తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు. యూనాన్ తన తల్లికి ఆ అబ్బాయి తనను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో చెప్తుంది. అని నువ్వు కూడా తండ్రిలాగే చాలా అబద్ధాలు చెప్తున్నావని అంటారు. నువ్వు ఏ తప్పు చెప్పకపోయినా అతని నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, ఇంకెవరు ఎందుకు చేయడం లేదని ఆమె తల్లి ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత ఇంకా నా టైం వేస్ట్ చేయకు, నాకు ఎవరు ఒకరిని కలవడానికి వెళ్ళాలని చెప్పి యూనాన్ని అక్కడ వదిలేసి ఆమె తల్లి వెళ్ళిపోతుంది. తర్వాత యూనాన్ అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిన సమయంలో సీన్ మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తుంది. ప్రస్తుతంలో యూనాన్ ఒక చోట కూర్చొని గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ అక్కడికి వచ్చి ఆమె కళ్ళల్లో కళ్ళీనలన్నీ తుడుస్తుంటుంది. షెన్కు చూసిన యూనాన్ సంతోషించి నువ్వు ఇక్కడ ఎలా వచ్చావని అడుగుతాడు. షెన్ ఆమెతో నీకు ఎప్పుడైనా నా అవసరం వచ్చినప్పుడు నేను ఇప్పుడు కనీసం నీ కోసం ఉంటానని చెప్తాడు. ఆ తర్వాత షెన్ మళ్ళీ యూనాని ఆమె ఇంటి వరకు తీసుకువచ్చి డ్రాప్ చేస్తాడు. యూనాన్ అతను థ్యాంక్స్ చెబుతూ నాకు ఇప్పుడు ఏం అవసరం వచ్చినా నువ్వు ఎప్పుడు నా కోసం ఉంటావు కదా అని అంటుంది. దానికి షెన్ సరే ఇక చాలు, ఇంతగా పొగడించిన చాలే అని సరదాగా అంటాడు. షెన్ సరే ఇక నన్ను ఇంతగా పొడిగినందుకు చాలు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, బాగా నిద్రపో అని చెప్తాడు. మరోవైపేమో యానాన్ తన ఇంటికి వెళ్ళగానే ఒక్కసారిగా చీకట్లో ఎవరో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. యానాన్ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఆమెను కత్తుల్లో గాయపరుస్తాడు. ఇంతలో షెన్ తన కారులో అక్కడి నుంచి వెళ్ళబోతుండగా యానాన్ ఇంట్లో నుంచి ఏదో పగిలిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే షెన్ అనుమానంతో ఆమె ఇంట్లోకి పరిగెత్తుతూ వెళ్తాడు. అక్కడ యానాను నేలపై స్పృహ లేకుండా పడి ఉండటానికి చూసి షెన్ చాలా బాధపడిపోతాడు. యూనాను చాలా చేసిన షెన్కు గతంలో ఆ అబ్బాయి ఆమెను వేధిస్తున్నాడు. తాను యూనాన్ కాపాడడానికి సంఘటన గుర్తొస్తుంది. అప్పుడే కూడా షెన్ వెంటనే యూనాను ఎత్తుకొని అక్కడి నుంచి
తీసుకెళ్తాడు. గతంలో కూడా తనను కాపాడింది ఇతనే అని యూనాన్కు గుర్తొస్తుంది. స్పృహ కోల్పోయినంత సమయంలో ఆమె షెన్ వైపు చూస్తూ ఇతనేనా నా అప్పట్లో నా ప్రాణాలను కాపాడిన వ్యక్తి అని ఆలోచిస్తుంది. చివరికి షెన్ యూనాను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంతలో యూనాన్ బెస్టీ కూడా అక్కడికి వస్తుంది. షెన్ ఆమెకు ఏమీ కాదు, నువ్వు ఇక్కడ ఉండి ఆమెను చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. యూనాన్ ఇలా చేసిన జియాంగ్కు ఎదుర్కోవడానికి షెన్ బయలుదేరుతాడు. మరోవైపు జియాంగ్ చెందిన ఒక వ్యక్తి తనని దగ్గరికి వచ్చి నేను ఈ అమ్మాయిని చంపేశాను, నువ్వు నాకు ఇస్తావా, మాట ఇచ్చిన డబ్బులు నువ్వు అడుగుతావా, దానికి జియాంగ్ నువ్వు ఆమెను ఎలా చంపావా, ఆమె చనిపోయడానికి నువ్వు తీసుకున్నావు కదా అని చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం, నేను ఆమెను కత్తుతో గాయపరిచాను, ఆమెకు చాలా రక్తస్రావం కూడా జరిగింది అని అంటాడు. ఆయన యూనాన్ బతికే ఉందని తెలుసుకున్న జియాంగ్ పరిస్థితి అర్థం కాక షాక్ అవుతాడు. ఇప్పుడు జియాంగ్ నిజంగానే ఈ అమ్మాయి చాలా ధైర్యంగా ఉంది, ఇంత జరిగిన ఇంకా ప్రాణాలతో గాయపడి అని అంటాడు. ఇంతలో షెన్ చాలా కోపంగా కారును నడుపుకుంటూ వచ్చి జియాంగ్ కారును బలంగా ఢీగొడతాడు. ఆ తర్వాత జియాంగ్ను కారు నుంచి బయటకు లాగి అతని చేతిపై కాలుతో తొక్కుతూ ఉంటాడు. షెన్ కోపంగా లాస్ట్ టైం నిన్ను శిక్షించాను కదా, నా కళ్ళు విరగొట్టిన అది చాలా చిన్న రిక్షణ ఉంది, అందుకే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని అంటాడు. జియాంగ్ కూడా షెన్కు గుర్తుపట్టి నన్ను ఇప్పట్లో కొట్టింది నువ్వే కదని అంటాడు. షెన్ నిన్ను 15 సంవత్సరాలు కాపాడుతున్న వ్యక్తిని నువ్వే మళ్ళీ గలవాని ఎలా అనుకున్నావని కోపంగా అంటాడు. ఆ తర్వాత షెన్ జియాంగ్ పట్టుకొని నువ్వు అదృష్టవంతుడివి అనుకోవాలి, ఎందుకంటే ఇప్పుడే నేను మంచి వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకున్నాను, అందుకే నిన్ను చంపను అని చెప్తాడు. పోలీసులు అక్కడికి వచ్చి చేరుకొని జియాంగ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత సీన్లో యూనాన్ హాస్పిటల్కి స్పృహ వచ్చింది. ఆమె తన పక్కన ఉన్న షెన్ చూసి నువ్వు ఎప్పటి నుంచో ఇక్కడ నా కోసం కూర్చున్నావని అడుగుతాడు. షెన్ నేను ఇప్పుడే వచ్చానని చెప్తాడు. యూనాన్ వెంటనే నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటుంది. నువ్వు ఒక చెత్తవాడివి, చెత్త ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, చెత్త బుట్టలు అని షెన్ హెచ్చరిస్తాడు. ఇంతలో పోలీసులు రాని శబ్దం. ఒక అమ్మాయి కోసం నీ భవిష్యత్తు నువ్వే నాశనం చేసుకోవాలని చూస్తున్నావు, అసలు నువ్వు కారుతో ఒక వ్యక్తిని ఎందుకు ఢీకొట్టావని గ్రాండ్ పా ప్రశ్నిస్తాడు. దానికి షెన్ గ్రాండ్ పా నేను ఒక క్రిమినల్ పోలీసును పట్టించుకోవడం సహాయం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు. అది విన్న గ్రాండ్ పా మరింత కోపంగా ఇప్పుడు నా ముందే గొప్పలు చెప్పుకుంటున్నావా అని అరుస్తాడు. షెన్ తన గ్రాండ్ పా నేను ఆమెను ఆ సహాయంతో కాపాడలేకపోయాను ఉంటే నేను జీవితాన్ని ఎప్పటికో సంతోషంగా ఉండేవాడిని కాదని చెప్తాడు. ఆ తర్వాత మనం యానాని చూసాం. ఆమె తన బెస్టీతో కలిసి హాస్పిటల్లో ఉంటుంది. ఆమె బెస్టీ యానాతో జాగ్రత్తగా చూసుకుంటూ ఒక విషయం అడుగుతుంది. నిజం చెప్పు, నీకు షెన్కు మధ్య ఏదైనా రిలేషన్షిప్ నడుస్తుందా అని అడుగుతుంది. యూనాను లేదు, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని చెప్తుంది. దానికి ఆమె బెస్టీ నాకు నమ్మకం రావడం లేదు, ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అంటుంది. లేకపోతే ఆలోచించు, షెన్ లాంటి ధనిక కుటుంబంలో పెరిగిన వ్యక్తి నిన్ను చూడడానికి ప్రతిరోజు ఇక్కడికి ఎందుకు వస్తాడు, నీ గురించి ఇంత జాగ్రత్తగా ఎందుకు తీసుకుంటాడు అని అడుగుతుంది. అంతేకాకుండా నీ కోసం ప్రతిరోజు రకరకాల పండ్లు తినడానికి, వేరే ఆహారం తీసుకోవడానికి ఇక్కడ పెట్టి పూలను కూడా ప్రతిరోజు కొత్త వాటిలా మార్చుతారు. అయితే నువ్వు మాత్రం మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదంటున్నావని అంటుంది. యూనాన్ తనను చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడని సమాధానం చెప్తుంది. అప్పుడు ఆమె బెస్ట్ సరదాగా అలా అయితే నాతో మాత్రం ఎందుకు ఇంత మంచిగా ప్రవర్తించడం లేదు అని అంటుంది. యూనాన్ మీరు కంగారు పడకండి, ఒక బయట మాత్రం కొంచెం గాయమైంది, లోపల మాత్రం నేను పూర్తిగా బాగానే ఉన్నానని చెప్తుంది. తనపై దాడి చేసిన వ్యక్తి పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారని కూడా వాళ్ళకి చెప్తుంది. ఇంతలో యూనాన్ సీనియర్ వాళ్ళు ఆమె కోసం పూలు గిఫ్ట్తో తీసుకొని వస్తారు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.